అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాళ మన డే 15లో వచ్చాం. సో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయింది మన 30 డేస్ ఛాలెంజ్. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోతుంది ఫంక్షన్స్ అనే టాపిక్. ఇది కూడా అగైన్ ఇంపార్టెంట్ టాపికే. ఓకే, సో బేసిక్గా ఈ ఫంక్షన్స్ అనే టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీ విల్ సీ ది ఆన్సర్స్ ఆర్ సొల్యూషన్స్ ఫర్ ది అసైన్మెంట్ ప్రాబ్లమ్స్ ఎస్టర్డే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, విచ్ ఆఫ్ దీస్ అబౌట్ అ సెట్ ఈజ్ నాట్ ట్రూ? బేసిక్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే, అలౌస్ డూప్లికేట్ వాల్యూస్ బట్ వాళ్ళు ఇచ్చింది ఇమ్యూటబుల్ డేటా టైప్. ద పాయింట్ ఈజ్ సెట్ అనేది ఒక ఇమ్యూటబుల్ డేటా టైపే. మరి అలాంటప్పుడు మ్యూటబుల్ డేటా టైప్ అనేది ఆన్సర్ అవ్వాలి కదన్నా అంటే, మీకు ఆల్రెడీ చెప్పాను నిన్న, సెట్ అనేది ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఓకే, అంటే బేసిక్గా చేంజెస్ ఏమీ చేయలేరు. బట్ ఆల్రెడీ ఉన్న సెట్లో యాడ్ ఆర్ డిలీట్ చేయొచ్చు మీరు. అంటే యాడింగ్ న్యూ ఎలిమెంట్స్ ఆర్ రిమూవింగ్ ఎగ్జిస్టింగ్ ఎలిమెంట్స్ అనేది చేయొచ్చు. సో యాడింగ్ అండ్ డిలీటింగ్ ఈజ్ పాసిబుల్. సో ఒక రకంగా మీరు చేంజ్ చేస్తున్నారు కాబట్టి మ్యూటబుల్ అనుకుందాం. సో ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడానికి రెండు ఆప్షన్స్ ఇస్తే బేసిక్గా ఆన్సర్ హ్యాస్ టు బి దిస్ వన్. బికాస్ ఎట్టి పరిస్థితిలో సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేయదు. గాట్ ఇట్? పక్కా? ఓకే, బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. విడిగా బేసిక్గా మీ కెరియర్లో ఇఫ్ యూ హ్యావ్ గ్యాప్ ఇన్ బిట్వీన్, ఖచ్చితంగా ఆ తర్వాత ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ అ బిట్ డిఫికల్ట్. బికాజ్ మీ రెజ్యూమ్లో ఈ గ్యాప్ కనిపించినప్పుడు డెఫినెట్గా కంపెనీస్ విల్ కైండ్ ఆఫ్ హెసిటేట్ కదా. అండ్ వన్ సచ్ స్టోరీ ఈజ్ ఆఫ్ హర్షిత్ అనమాట. సో హర్షిత్ అగర్వాల్ అనే ఈ స్టూడెంట్ బేసిక్గా సిఎస్సి బ్రాంచ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాడు. అండ్ గ్రాడ్యుయేట్ అయ్యాక తను ఒక జాబ్లో హీ వాజ్ వర్కింగ్. బట్ పాండమిక్ టైంలో బేసిక్గా ఒక బ్రేక్ తీసుకున్నాడు, ఒక గ్యాప్ తీసుకున్నాడు టు టేక్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్. సో ఈ గ్యాప్ తీసుకున్నాక మళ్ళీ జాబ్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే అగైన్ సేమ్ హెసిటేషన్ బై ద కంపెనీస్ అండ్ తనకి సరిగా జాబ్స్ అనేవి ఆపర్చునిటీస్ అనేవి దొరకలేదు. అండ్ దట్ ఈస్ వెన్ హీ గాట్ టు నో అబౌట్ రీలెవెల్. సో రీలెవెల్ బై అన్అకాడమీ ఈ ప్లాట్ఫామ్లో బేసిక్గా ఏంటి అంటే, మీకు రకరకాల డొమైన్స్ ఉంటాయి. ఆ రకరకాల డొమైన్స్లో మీకు స్కిల్ ఉన్న డొమైన్లో మీరు వెళ్ళి టెస్ట్ ఇవ్వచ్చు. అండ్ మీ యొక్క గ్యాప్ కానీ, ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కానీ, డిగ్రీ కానీ, సిజిపిఏ కానీ ఇవేమీ పట్టించుకోకుండా మీకు స్కిల్ ఉంటే టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో మీకు మంచి మార్క్స్ వస్తే దే విల్ గివ్ యూ గుడ్ ఆపర్చునిటీ టు ఇంటర్వ్యూ విత్ ద టాప్ కంపెనీస్. సో బేసిక్గా అదేవిధంగా హర్షిత్ కూడా హీ వాజ్ సెలెక్టెడ్ అట్ అ గుడ్ కంపెనీ. సో బ్లూ స్టాక్స్ అనే కంపెనీలో తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెలెక్ట్ అయ్యాడు. అండ్ మీరు షాక్ అవుతారు, బేసిక్గా హీ గాట్ అ శాలరీ హైక్ ఆఫ్ 273%. ఓకే, సో మీరు కూడా సేమ్ హర్షిత్ లాగానే ఇఫ్ యూ వాంట్ టు గెట్ అ గుడ్ జాబ్ త్రూ రీలెవెల్, అండ్ బేసిక్గా ఈ రీలెవెల్ ద్వారా ఆల్ ద టెస్ట్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ అనమాట. ఓకే, మీరు ఏమీ పే చేయక్కర్లేదు. సో బేసిక్గా ఈ మంత్, ఓకే, సో జూన్ 15 నుంచి జూన్ 19 దాకా, ఓకే, సో ఈ 5 days రీలెవెల్ సెలెక్ట్ అనే ఈవెంట్ యొక్క సెకండ్ ఎడిషన్ అనేది బేసిక్గా జరగబోతుంది. సో బేసిక్గా ఈ 5 day ఈవెంట్లో రకరకాల కంపెనీస్, టాప్ కంపెనీస్ అన్నీ కూడా అప్ టు 18 డిఫరెంట్ కేటగిరీస్లో హైర్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బేసిక్గా మీరు చేయవలసింది ఏంటి అంటే, ఈ 5 days ఏదైతే పీరియడ్ ఉందో దాంట్లో ఎప్పటికప్పుడు మీకు నచ్చినప్పుడు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్లో వెళ్ళి టెస్ట్ ఇవ్వాలి. దాంట్లో మీ స్కోర్ ఆధారంగా అగైన్ టాప్ కంపెనీస్ విల్ బీ కైండ్ ఆఫ్ ఫైటింగ్ టు హైర్ యూ. ఓకే, సో ఆ విధంగా బేసిక్గా దాంతోపాటు బేసిక్గా ఇఫ్ యూ ఆర్ పర్ఫార్మింగ్ గుడ్, రోజు ఈ 5 days ఈవెంట్లో డైలీ అప్ టు 30K. ఓకే, అండ్ దాంతోపాటు అమేజింగ్ గుడీస్ లైక్ ఐఫోన్, మ్యాక్బుక్, యాపిల్ వాచ్ కూడా గెలుచుకునే అవకాశం ఉంది. యూఆర్ పర్ఫార్మింగ్ గుడ్. ఓకే, సో ఖచ్చితంగా డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ యొక్క ఏదైతే రీలెవెల్ సెలెక్ట్ ఆర్ ఇన్ జనరల్ రీలెవెల్, వీటి యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అండ్ నచ్చితే డోంట్ మిస్ టు గివ్ దిస్ ఎగ్జామ్స్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అండ్ కెన్ బి అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ. సో లెట్స్ కంటిన్యూ విత్ ద టాపిక్. సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ సెట్? ఆబ్వియస్లీ సెట్ అనే ఫంక్షన్ వాడి చేయొచ్చు. ఓకే, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ క్రియేట్ అ డిక్షనరీ? ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ట్రూ. ఓకే, కొంతమంది కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. బేసిక్గా నౌ లెట్స్ సే మార్క్స్, ఓకే, 99. సో దీంట్లో వాట్ ఈస్ కీ అనేది ఏమో మార్క్స్, వాల్యూ ఏమో 99. సో ఈ విధంగా ఉండొచ్చా? ఈజ్ దిస్ ఆల్సో పాసిబుల్? చాలామంది నాట్ పాసిబుల్ అనుకుంటారు, బట్ ఇది కూడా పాసిబులే. జస్ట్ దాట్ ఇక్కడ మీరు 99ని కీ అంటున్నారు, మార్క్స్ అనేది వాల్యూ అంటున్నారు. అలా అనొచ్చా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. బికాజ్ ఆ డిక్షనరీని క్రియేట్ చేసేది మీరు, యాక్సెస్ చేసేది మీరు, వాడేది మీరు. సో బేసిక్గా దేన్ని కీ అనుకోవాలి, దేన్ని వాల్యూ అనుకోవాలని చెప్పి రూల్స్ ఏమీ లేవు. ఎనీథింగ్ కెన్ బి కీ, ఎనీథింగ్ కెన్ బి వాల్యూ. బట్ మనం ఎప్పుడు కూడా మన
ఐ మీన్ ప్రాక్టీస్లో బెస్ట్ ప్రాక్టీస్లో మీనింగ్ఫుల్ కీస్ అండ్ వాల్యూసే పెడతాం, ఈ విధంగా పెట్టాం. బట్ థియరిటికల్గా ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్ ఈజ్ ఇస్ పాసిబుల్ అంటే ఎస్, దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్. ఓకే, థర్డ్ క్వశ్చన్, థర్డ్ ఇదే కదా. సో ఫోర్త్ క్వశ్చన్, లెట్ మీ మూవ్ టు ఇట్. సో వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథన్ కోడ్? ఆబ్వియస్లీ మీరు పైథన్ కోడ్లో బేసిక్గా ఈ విధంగా డిక్షనరీస్ ఉంటే కంపారిజన్ చేయలేరు. నాట్ ఓన్లీ గ్రేటర్ దెన్ లెస్ దెన్ వాట్ ఎవర్, యూ కెనాట్ కంపేర్ బికాజ్ ద పాయింట్ ఈజ్ కంపారిజన్ isn't possible because you are not able to compare any particular value. సో మేబీ 40ని అండ్ దీన్ని ఆర్ దీన్ని అంటే ఓకే యూ కెన్ కంపేర్. మేబీ మీరు ఏం చేయొచ్చు అంటే d1 డాట్ గెట్ జాన్, d2 డాట్ గెట్ జాన్ అని చెప్పి దీని వాల్యూ అండ్ దీని వాల్యూ తీసుకొని వాటిని కంపేర్ చేయొచ్చు. బట్ డిక్షనరీ విల్ బీ హ్యావింగ్ మెనీ ఎలిమెంట్స్. సో దీంట్లో జాన్ ఉంది, పీటర్ ఉంది. సో ఈ విధంగా దేర్ కెన్ బి మల్టిపుల్ ఎలిమెంట్స్. కాబట్టి వాట్ యూ విల్ బి డూయింగ్ ఈస్ ఎగ్జాక్ట్లీ you will not be adding any kind of direct comparison, so it will be a error. Coming to fifth question, what will be the output of the following python code snippet? Okay, so d is equal to John, okay, and Peter. So list of d dot keys, obviously list అని చెప్పాడు, so list and keys అంటే yes John and Peter. This is simple. Okay, so let us move to the topic which is functions. Okay, so I'll just clear the screen and we will discuss about the topic. సో ఫంక్షన్స్ అంటే ఏంటి? సో ఫంక్షన్స్ అనేది అస్సలు కొత్త టాపిక్ కాదు. బేసిక్గా ఇప్పటిదాకా మీరు రాసిన కోడ్ ఏదైతే ఉందో దాన్ని బేసిక్గా లెట్సే మీరు ఈ విధంగా ఒక ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 10 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఓకే, 10 లైన్స్ ఆఫ్ కోడ్. దీంట్లో మేబీ మీరు ఫస్ట్ 3 లైన్స్ ఆఫ్ కోడ్ని టాస్క్ 1 కోసం రాశారు, నెక్స్ట్ 3ని టాస్క్ 2 కోసం రాశారు, అండ్ ఈ లాస్ట్ 4 లైన్స్ని టాస్క్ 3 కోసం రాశారు. సో బేసిక్గా ఒక్క ప్రోగ్రాంలో దేర్ కెన్ బి మల్టిపుల్ టాస్క్స్ ఇన్వాల్వ్డ్ కదా. సో మీరు టాస్క్ 1 కోసం ఇది ఈ 3 లైన్స్, 2కేమో ఇది, 3కేమో ఈ 4 లైన్స్. ఒక విధంగా మీరు ఏం చేశారంటే సింగిల్గానే కోడ్ రాశారు, అంటే కోడ్ మొత్తం స్టడీగా రాస్తారు వరుసగా. బట్ వరుసగా రాసినప్పటికీ ఐ మీన్ ఇట్ డిపెండ్స్. సో బేసిక్గా ఇదేమో టాస్క్ 1ని సాల్వ్ చేస్తుంది, దీన్ని 2ని, ఆ విధంగా. సో ఈ విధంగా డైరెక్ట్గా రాసే కంటే మీరు టాస్క్ 1కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకొని, టాస్క్ 2కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకొని, అండ్ టాస్క్ 3కి సంబంధించిన సెపరేట్ కోడ్ బ్లాక్ రాసుకుంటే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా మీరు ఈ టాస్క్ 1 యొక్క కోడ్ దీస్ 3 లైన్స్ని కేవలం ఒకసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు, ఒకసారి మాత్రమే రన్ చేయగలరు. బట్ మీరు టాస్క్ 1 యొక్క కోడ్ని సెపరేట్గా ఒక బ్లాగ్లో రాస్తే బేసిక్గా ఈ టాస్క్ 1 యొక్క కోడ్ని మీకు కావాల్సినప్పుడల్లా ఈ టాస్క్ 1ని కాల్ చేసి ఈ టాస్క్ 1ని పిలిచి రన్ చేయొచ్చు. సో మనం ఏం చేస్తామంటే ఈ విధంగా, సో ఫంక్షన్స్ అంటే ఏం లేదు. నౌ నేనేం చెప్పాను, టాస్క్ 1 యొక్క కోడ్ని సెపరేట్గా గ్రూప్ చేసి రాద్దాం అని చెప్పాను సరే. సో ఆ సెపరేట్గా గ్రూప్ చేసి రాసే ఆ పద్ధతి ఏదైతే ఉందో దట్ ఈజ్ ఫంక్షన్స్ అనమాట. సో ఆ బ్లాక్ ఆర్ ఆ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫంక్షన్ అంటాం. ఓకే, సో ఒక ఫంక్షన్లో మనం రాసేది ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ కోడ్. ఇప్పటిదాకా మీరు రాసినట్లుగానే కోడ్ రాస్తారు అంతే ఫంక్షన్ లోపల. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ విధంగా మీరు ఒకేసారి రాసి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ కోడ్ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే బేసిక్గా ఎప్పుడైనా సరే రియల్ వరల్డ్ సినారియోస్లో లెట్సే ఒక కంపెనీ ఉంది. ఓకే, కంపెనీ ఏ ఉంది, ఈ కంపెనీ ఏలో మేబీ ఒక టీం ఉంది, టీమ్ ఎక్స్ అని చెప్పి. ఈ టీమ్ ఎక్స్లో లెట్సే దెర్ ఆర్ 4 మెంబర్స్, మెంబర్ 1, మెంబర్ 2, మెంబర్ 3, మెంబర్ 4. లెట్సే ఈ ఏ అనే కంపెనీకి మేబీ యూ అనే క్లయింట్ వచ్చాడు, క్లయింట్ యూ. సో క్లయింట్ యూ కంపెనీ ఏకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఆ ప్రాజెక్ట్ కంపెనీ ఏ టీమ్ ఎక్స్కి అసైన్ చేసింది. సో టీమ్ ఎక్స్ యొక్క మేనేజర్ ఈ ప్రాజెక్ట్ని బేసిక్గా ఈ 4 మెంబర్స్తో డిస్కస్ చేశారు. సో బేసిక్గా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయవలసింది, క్రియేట్ చేయవలసింది ఎవరు అంటే టీమ్ ఎక్స్. టీమ్ ఎక్స్ అంటే ఎవరు? ఈ 4 మెంబర్స్. సో ఆబ్వియస్లీ ప్రాజెక్ట్ మొత్తాన్ని సింగిల్ మెంబర్ కంప్లీట్ చేయరు, 4 కలిసి కంప్లీట్ చేస్తారు. సో 4 పని చేయాలి ఒకే ప్రాజెక్ట్ మీద అన్నప్పుడు బేసిక్గా లెట్స్ ఈ ప్రాజెక్ట్ ఉంది కదా,
ఈ ప్రాజెక్ట్లో మేబీ దేర్ ఆర్ 4 మెయిన్ ఫీచర్స్ అనుకుందాం. ఓకే, 4 మెయిన్ ఫీచర్స్. ఓకే, సో అప్పుడు ఏమవుద్ది, మేబీ మెంబర్ 1 ఫీచర్ 1 మీద, ఓకే, మెంబర్ 2 ఫీచర్ 2 మీద, మెంబర్ 3 ఫీచర్ 3 మీద, అండ్ మెంబర్ 4 ఫీచర్ 4 మీద పనిచేసే అవకాశం ఉంటుంది. ఓకే, నౌ ఈ ఫీచర్ 1కి సంబంధించిన కోడ్, ఫీచర్ 2కి సంబంధించిన కోడ్ వీళ్ళందరూ వాళ్ళ ఇండివిజువల్గా సొంతంగా వాళ్ళ కంప్యూటర్స్లో రాసుకుంటారు కదా. ఫైనల్గా వీళ్ళందరూ కొలాబరేట్ చేసుకుని ఆ కోడ్ మొత్తాన్ని కైండ్ ఆఫ్ మర్జ్ చేసి ఫైనల్ ఫీచర్స్ అన్నీ కలిపి ప్రాజెక్ట్ అనేది రెడీ అవుతుంది. నౌ ఆబ్వియస్లీ వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ని మామూలుగా రాసేసి లాస్ట్లో మొత్తాన్ని కలిపేద్దాం అనుకున్నప్పుడు వచ్చే ఇష్యూ ఏంటి అంటే, ఇష్యూ ఈజ్ సింపుల్, డిపెండెన్సీ అనమాట. అంటే ఏంటన్నా అంటే, నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. మేబీ మెంబర్ 1 ఎక్స్ అనే వేరియబుల్ని క్రియేట్ చేశాడు, మెంబర్ 2 కూడా ఎక్స్ని క్రియేట్ చేశాడు. సో బేసిక్గా వెన్ యూఆర్ రన్నింగ్ ద కోడ్, ఏ ఎక్స్ని ఎప్పుడు ఎలా యాక్సెస్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఉండదు. సో ఇట్ విల్ క్రియేట్ అంబిగ్యూటీ. దాంతోపాటు బేసిక్గా మెంబర్ 2 మైట్ హ్యావ్ సమ్ డిపెండెన్సీ విత్ మెంబర్ 1. సో ఆ విధంగా డిపెండెన్సీ ఇష్యూస్ వల్ల ద హోల్ కోడ్ విల్ బికమ్ క్లటర్డ్ అండ్ సరిగా ఎఫిషియెంట్గా పనిచేయదు. కాబట్టి ఏం చేస్తారంటే రియల్ సినెన్స్లో మెంబర్ 1 విల్ బి రైటింగ్ హిజ్ ఓన్ ఫంక్షన్. ఓకే, సో ఫీచర్ 1కి సంబంధించిన ఒక సెపరేట్ ఫంక్షన్, మెంబర్ 2 ఫీచర్ 2కి సంబంధించిన సెపరేట్ ఫంక్షన్. ఆ విధంగా ఎవ్రీబడి విల్ బి రైటింగ్ దేర్ ఓన్ గ్రూప్ ఆర్ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఇస్ కాల్డ్ అ ఫంక్షన్. అండ్ ఫైనల్గా ఈ 4 ఫంక్షన్స్ని ఒకే కోడ్లో పెట్టేయచ్చు ఆర్ సెపరేట్ కోడ్స్ నుంచి కాల్ చేయొచ్చు. దానివల్ల ఇచ్చే ఇష్యూ ఏమి ఉండదు. బికాజ్ ఈ 4 ఫంక్షన్స్ సేమ్ కోడ్లో ఉన్నా సరే ఎటువంటి డిపెండెన్సీ ఇష్యూ ఉండదు. డూ యూ నో వై? బికాజ్ ఒక ఫంక్షన్లోని కోడ్ రన్ అవ్వాలంటే మీరు దాన్ని ఎక్స్ప్లిసిట్గా, అంటే బలవంతంగా, అంటే నా ఉద్దేశం ఏంటి అంటే, ఎక్స్ప్లిసిట్ అంటే దానికి అదే కాల్ అయిపోదు, దానికి అదే రన్ అయిపోదు. ఒక ఫంక్షన్లోని కోడ్ రన్ అవ్వాలంటే మీరు దానికి చెప్పాలి, బాబు రన్ అవ్వమా అని చెప్పి. సో మీరు రన్ అవ్వమంటేనే రన్ అవుద్ది. కాబట్టి అన్నీ కలిపేసి ఉన్నా సరే దేనికి దానికి సంబంధం ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బీ వర్కింగ్ ఇండిపెండెంట్లీ. అర్థమైందా? సో ఐ టుక్ అబౌట్ 2 to 3 minutes టు ఎక్స్ప్లెయిన్ అడ్వాంటేజ్ 2 అండ్ ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ 2 మేజర్ అడ్వాంటేజెస్ కోసం వీ అడాప్ట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, సో నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు సింటాక్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఆల్, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నౌ నేను మీకు ఏం చెప్పాను, ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి అనుకుందాం. రన్ అవ్వాలి అంటే ఎవరొకళ్ళు ఈ ఫంక్షన్ని రన్ అవ్వమ్మా అని చెప్పాలి అని చెప్పాను కదా. సో అలా రన్ను అవ్వమ్మా అని చెప్పడాన్ని మనం కాలింగ్ అంటాం. ఓకే, వీ కాల్ ఇట్ కాలింగ్. ఓకే, సో ఒక ఫంక్షన్ బాబు రన్ అవ్వు అని చెప్పడాన్ని మనం కాలింగ్ అంటాం. సో ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే మనం దాన్ని ఏం చేయాలి, కాల్ చేయాలి. ఓకే, సో ఎప్పుడు కూడా ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ ఫంక్షన్ని ఎవ్రీబడి అంటానండి, ఎనీబడి, ఎవరొకళ్ళు దీన్ని కాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి. సో ఈ కాల్ చేస్తున్న ఎంటిటీ ఏదైతే ఉందో, ఓకే, సో కాల్ చేస్తున్నప్పుడు ఏదైనా డేటా కావాలంటే ఇవ్వచ్చు. ఎలా? యూజింగ్ పారామీటర్స్. అంటే ఏంటో చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఈ ఫంక్షనే బేసిక్గా కాల్ చేసిన ఎంటిటీకి ఏదైనా వాల్యూ ఇవ్వాలి అనుకుంటే అగైన్ ఇవ్వచ్చు యూజింగ్ రిటర్న్ డేటా. ఓకే, అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే సమ్ ఎంటిటీ మస్ట్ కాల్ ఇట్, ఎవరొకళ్ళు పిలవాలి. సో పిలిచే ఎంటిటీయే, ద ఎంటిటీ విచ్ ఇస్ కాలింగ్ ద ఫంక్షన్, ఆ పిలిచే ఎంటిటీయే ఆ ఫంక్షన్కి ఏదైనా డేటా ఇద్దామనుకుంటే పారామీటర్స్ రూపంలో ఇస్తుంది. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షనే పిలిచిన ఎంటిటీకి ఏమైనా డేటా ఇవ్వాలి అనుకుంటే రిటర్న్ డేటా రూపంలో ఇస్తుంది. ఈ 2 పాయింట్స్ క్లియరా? పక్కా? గ్రేట్. నౌ లెట్ us go into the syntax. After that we will discuss about parameters and return in detail. సో సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ డెఫ్ అనే కీవర్డ్ వాడతారు. కీవర్డ్ అంటే ఏంటి? కీలక పదం. అంటే బేసిక్గా కీవర్డ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు, కీవర్డ్స్ ఆర్ బేసిక్గా వర్డ్స్, పదాలు. వేటికైతే పైథాన్ లాంగ్వేజ్ రాసినప్పుడే ఒక మీనింగ్ ఇచ్చేశారు, ఇట్ హ్యాస్ సమ్ మీనింగ్ టు ఇట్, అటువంటి పదాలని కీవర్డ్స్ అంటాం.
సో ఫస్ట్ మీరు డెఫ్ అని రాయాలి. ఆ తర్వాత మీరు రాస్తున్న ఫంక్షన్కి ఒక పేరు పెట్టాలి. బికాస్ ఎందుకు అసలు ఇది పేరు ఎందుకు నేను మీకు చెప్పాను. ఒక ఫంక్షన్ రన్ అవ్వాలి అంటే మీరు దాన్ని పిలవాలి. ఏమని పిలుస్తారు? ఎస్ ఆర్ నో? పిలవాలంటే దానికి ఒక పేరు ఉండాలి కదా. కాబట్టి యూ విల్ హ్యావ్ అ ఫంక్షన్ నేమ్. ఓకేనా? ఆ తర్వాత ఈ విధంగా రౌండ్ బ్రాకెట్స్, దీని లోపల వీ విల్ బి పాసింగ్ పారామీటర్స్. అంటే ఒకవేళ కాల్ చేసిన ఎంటిటీ ఈ ఫంక్షన్కి డేటా ఏమైనా ఇద్దామనుకుంటే ఈ పారామీటర్స్ రూపంలోనే ఇస్తుంది. ఓకే, ఆఫ్టర్ దట్ వీ విల్ హ్యావ్ కోలన్. ఏంటిది? కోలన్. ఓకే, ఆ తర్వాత ఆబ్వియస్లీ ఫంక్షన్ కూడా ఏమని చెప్పాను, ఇట్స్ అ బ్లాక్. కాబట్టి విల్ బీ హ్యావింగ్ ఇండెంటేషన్స్. ఇండెంటేషన్స్ అంటే ఏంటి అనేది నేను ఆల్రెడీ కండిషనల్స్ అండ్ లూప్స్లో డీటెయిల్గా చెప్పాను. ఐ హోప్ యూ నో దట్. లేకపోతే రెఫర్ దోస్ వీడియోస్ అండ్ కమ్ బ్యాక్. సో బేసిక్గా దిస్ విల్ బీ లైన్ 1, లైన్ 2, లైన్ 3 and line 4. Basically now these 4 lines are part of this function. So ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడల్లా వాట్ విల్ హ్యాపెన్, ఈ 4 లైన్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఒకవేళ ఈ ఫంక్షనే కాల్ చేస్తున్న ఎంటిటీకి డేటా ఏమైనా పంపించాలనుకుంటే ఇక్కడ మీరు అగైన్ ఇండెంటేషన్ ఉంటుంది. రిటర్న్ అనే కీవర్డ్ స్పేస్ బేసిక్గా మీరు పంపాలనుకుంటున్న డేటా ఈ విధంగా ఉంటుంది. దిస్ ఈజ్ ద సింటాక్స్. ఓకే పక్కా. సో వీ విల్ గో ఇన్ టు కైండ్ ఆఫ్ ట్రయింగ్ ఇట్ ప్రాక్టికలీ. ఇప్పటిదాకా చెప్పింది మీకు ఎంతవరకు ఎక్కిందో తెలీదు, బట్ ఇప్పుడు చూపించే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఖచ్చితంగా అర్థమవుద్ది. సో నౌ డెఫ్ కీవర్డ్ ఒక ఫంక్షన్ నేమ్, మేబీ సే హెలో, ఇది ఫంక్షన్ నేమ్. ఓకే, అండ్ పారామీటర్స్ ఏమీ లేవు అనుకుందాం. సో ఎంటీగా వదిలేద్దాం. పారామీటర్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉంటాయి. ఎక్కడ? ఈ బ్రాకెట్స్ లోపల ఇక్కడ. ఓకే, అంటే ఏంటి? బేసిక్గా కాల్ చేస్తున్న ఎంటిటీ ఏమైనా వాల్యూస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ పెడతాం కదా. గ్రేట్. నౌ దీంట్లోని కోడ్ ఈజ్ సింప్లీ ప్రింట్ హలో. ఓకే, రన్ చేయండి. బేసిక్గా జస్ట్ రన్ దిస్. రన్ చేస్తే మీకు ఏమీ అవుట్పుట్ రాదు, బికాజ్ ఒక ఫంక్షన్ క్రియేట్ అయిందంతే. దాన్ని మీరు కాల్ చేస్తే కానీ దాని లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కానీ రన్ కానీ అవ్వదు. సో ఇప్పుడు దీని పేరేంటి? సే హెలో. సో సే హెలో అని చెప్పి కాల్ చేస్తేనే అది కాల్ అవుతుంది, పని చేస్తుంది, రన్ అవుతుంది. ఓకే, 1 సెకండ్. యా, సో సే హలో అని చెప్పి ఈ విధంగా బ్రాకెట్స్ పెట్టేస్తారు. ఓకే, నౌ రన్ దిస్. మీకు హెలో ప్రింట్ అయింది బికాస్ మీరు దీన్ని పిలిచారు. పిలిచిన వెంటనే దీని లోపల ఉన్న కోడ్ రన్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ దీని లోపల దాంతోపాటు ఇఫ్ యూ వుడ్ ఆల్సో హ్యావ్ సే హాయ్, సో హాయ్ కూడా ప్రింట్ అవుద్ది బికాస్ ఇది కూడా సేమ్ ఫంక్షన్కి బిలాంగ్ అవుతుంది. హౌ? బికాస్ సేమ్ ఇండెంటేషన్ని షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సేమ్ బ్లాక్. సో అగైన్ దీన్ని రన్ చేద్దాం, ఏమీ అవుట్పుట్ ఉండదు. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. వీ విల్ హ్యావ్ హాయ్ ఆల్సో బికాస్ ఎస్ దే ఆర్ ద పార్ట్ ఆఫ్ సే హెలో ఫంక్షన్. Okay, now let's see what is the parameters all about. So now def add అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. నౌ దీంట్లో వీల్ సే a, b అంటే ఏంటి చెప్తాను. సో బేసిక్గా యాడ్ అనే ఫంక్షన్ 2 నంబర్స్ని యాడ్ చేయాలి. ఓకే, సో ప్రింట్ a ప్లస్ b. సో a అండ్ b అనే 2 నంబర్స్ని యాడ్ చేయాలి. మరి ఈ a అండ్ b ఎక్కడి నుంచి వస్తుంది? సో ఈ ఏ అండ్ బిని కాల్ చేస్తున్న ఎంటిటీ, సో ఇక్కడ కాల్ చేస్తున్నాం, యాడ్ని కాల్ చేస్తున్నాం. సో కాల్ చేస్తున్నప్పుడు మనకి కావాల్సిన డేటాని మనం పాస్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 3,5 యొక్క ఎడిషన్ కావాలి నాకు. సో 3 and 5ని పాస్ చేస్తాను. పాస్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే ఈ 3 అనేది ఫస్ట్ వేరియబుల్లోకి వెళ్ళిపోద్ది. సో ఏ విల్ బీ ఈక్వల్ టు 3. ఈ 5 అనేది ఆబ్వియస్లీ సెకండ్ పారామీటర్ ఏంటి? బి. సో బీలోకి వెళ్ళిపోద్ది. ఇఫ్ ఐ రన్ దిస్ మీకు 8 ప్రింట్ అవుద్ది బికాస్ ఎస్ బేసిక్గా జరిగింది ఏంటి అంటే ఏ అండ్ బి యొక్క ఎడిషన్ వేర్ ఏ ఈజ్ 3 and బి ఈజ్ 5. సో ఇక్కడ ఏం చేసాం మనం? బేసిక్గా ఈ కాల్ చేస్తున్న ఎంటిటీ ద్వారా డేటాని పాస్ చేసి ఇక్కడ పారామీటర్స్లో తీసుకున్నాం. అర్థమైంది కదా? గ్రేట్. నౌ లెట్స్ సే నేను పాస్ చేయట్లేదు అనుకుందాం. ఓకే, ఏమవుద్ది? ఎర్రర్ వస్తుంది. సి
చూసారా, దేర్ ఈజ్ అ ఎర్రర్. సో ఎర్రర్ ఏంటి అంటే, యాజ్ యూ కెన్ సీ, యాడ్ మిస్సింగ్ 2 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ A and B. రిమెంబర్ వన్ మోర్ థింగ్, పారామీటర్స్ అన్న ఆర్గ్యుమెంట్స్ అన్న ఒకటే. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. మీరు పారామీటర్స్ని ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు, ఆర్గ్యుమెంట్స్ని పారామీటర్స్ అనొచ్చు. ఓకే, నవ్ వాట్ అబౌట్ ద రిటర్న్ వాల్యూ థింగ్? నవ్ సి, అగైన్ మేబీ ఈసారి సబ్ట్రాక్షన్, సబ్, అగైన్ 2 numbers యొక్క సబ్ట్రాక్షన్ కావాలి. సో A and B అని పెడతాం. ఓకే, అంటే A and B అవ్వాలా అంటే రూల్ లేదు. ఇట్ కెన్ బి మేబీ UV, వాట్ ఎవర్. ఓకే, సో ఐ వాంట్ సబ్ట్రాక్షన్. ఓకే, సబ్ట్రాక్షన్ అనేది ఇక్కడ ఈ విధంగా U మైనస్ V అని చేస్తే ఏమవుద్ది? ప్రింట్ అయిపోద్ది, బాగానే ఉంది. బట్ నేను ప్రింట్ చేయకుండా ఈ సబ్ట్రాక్షన్ వాల్యూని బేసిక్గా కాల్ చేసిన ఎంటిటీకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ప్రింట్ తీసేసి సింపుల్గా రిటర్న్ U మైనస్ V, సారీ సెమికోలన్ ఉండదు. సో రిటర్న్ U మైనస్ V. ఇప్పుడు రన్ చేయండి, అగైన్ ఏమీ ఆన్సర్ రాదు మీకు. బట్ ఈసారి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ సబ్ ఆఫ్, ఓకే, మేబీ 8,5. ఓకే, అగైన్ మీకు అవుట్పుట్ ఏమీ రాదు. ఓకే, సి, బేసిక్గా మీకు అవుట్పుట్ వచ్చేసింది కన్నా అంటే, అవుట్పుట్ ఎందుకు వచ్చింది అంటే, మనకి కొలాబ్లో బేసిక్గా ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సెల్స్ రిటర్న్ అయిన వాల్యూని క్యాప్చర్ చేసి ఐఓకి ఇస్తాయన్నమాట. ఐఓ అంటే ఇన్పుట్ అవుట్పుట్, కాబట్టి ప్రింట్ అయింది. ఓకే, బట్ సేమ్ ఇదే ఈ ఫంక్షన్ అండ్ ఈ కోడ్ని మీరు మేబీ బయట పైథాన్ ఐడిఎల్ఈలో రన్ చేస్తే మీకు ఎటువంటి అవుట్పుట్ రాదు. బేసిక్గా మీరు ఏం చేయాలంటే, మనకి సబ్ అనే ఫంక్షన్ డేటాని వెనక్కి పంపిస్తుంది. హౌ డూ యూ నో దట్? బికాజ్ రిటర్న్ ఉంది. సో వెనక్కి పంపిస్తున్నప్పుడు బేసిక్గా తీసుకోవడం మీ బాధ్యత. ఎందుకంటే ఇందాక మీరు 8,5 పంపించారండి. 8,5 మీరు పంపించినప్పుడు సబ్ట్రాక్షన్ ఏం చేసింది? ఈ ఫంక్షన్ ఏం చేసింది? U and V అనే వేరియబుల్స్ రూపంలో దాన్ని క్యాప్చర్ చేసుకుంది, తీసుకుంది. అదేవిధంగా ఈ ఫంక్షన్ మీకు ఇచ్చింది కూడా మీరు తీసుకోవాలి. దానికోసం దీన్ని మీరు ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఓకే, ఐ రన్ దిస్ అగైన్. సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, జెడ్లోకి ఈ రిటర్న్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇఫ్ ఐ ప్రింట్ Z, వాట్ విల్ హ్యాపెన్? ఎస్, ఇట్ ఈస్ 3. సో బేసిక్గా ఫంక్షన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి అంటే, నౌ ఐ కెన్ కాల్ దిస్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ ఐ వాంట్. సో నౌ వీ హ్యావ్ దిస్ కదా, యాడ్. నేను సింపుల్గా ఇప్పుడు జస్ట్ వాట్ ఎవర్ నెంబర్స్ ఐ వాంట్, ఇట్ విల్ వర్క్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఒక్కసారి కోడ్ రాస్తారు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని వాడుకుంటారు. ఓకే, దట్స్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ చెప్పాను కదా, ఆబ్వియస్లీ ఆ టీమ్స్లో కొలాబరేషన్ కోసం టు వర్క్ ఇండివిజువలీ అండ్ కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూట్ టు సింగిల్ ప్రాజెక్ట్. ఎస్, అగైన్ ఇట్ ఈస్ యూస్డ్. సో ఆ విధంగా దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫంక్షన్స్ అనమాట. ఇంతకు మించి పెద్దగా ఏమీ లేదు. ఓకే, ఇది కాకుండా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డాక్ స్ట్రింగ్ అనమాట. ఏంటి డాక్ స్ట్రింగ్ అంటే? ఏంటంటే, సి, ఇంకొక ఫంక్షన్ రాస్తాను. ఓకే, ఈసారి ఏం చేస్తుందంటే, డెఫ్ ఫంక్షన్, మేబీ ఇది అగైన్ సే హాయ్ అనుకుందాం ఫంక్షన్ పేరు, బికాజ్ ఆల్రెడీ సే హలో ఉంది కాబట్టి. ఇది నేమ్ అనే ఒక పారామీటర్ తీసుకుంటుంది అండ్ ఏం చేస్తుంది అంటే, ప్రింట్ హాయ్ నేమ్ అంటుంది. ఏమంటుంది? హాయ్ నేమ్ అని చెప్పి అంటుంది. సో ఐ రన్ దిస్. బట్ రన్ చేసే ముందు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని చెప్పాలనుకుంటున్నాను. దానికోసం మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ విధంగా వెరీ సింపుల్, యూ కెన్ హ్యావ్ అ స్ట్రింగ్. ఏ విధంగా? ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ద ట్రిపుల్ స్ట్రింగ్స్. యాజ్ యూ రిమెంబర్, మనం చెప్పాను, ఈ విధంగా కూడా మీరు స్ట్రింగ్స్ క్రియేట్ చేయొచ్చు. గుర్తుందా? సో దీంట్లో ఏమంటారంటే, దిస్ ఫంక్షన్ ఈజ్ యూస్డ్ టు సే హాయ్. నౌ రన్ దిస్. మీకు అవుట్పుట్ ఏం రాదు. ఓకే, బట్ యూజ్ ఏంటి అంటే చెప్తాను. నౌ ఐఎమ్ సేయింగ్ సే హాయ్ అండ్ ఆబ్వియస్లీ పారామీటర్ ఉంది కాబట్టి ఐ విల్ సే మేబీ VAMSI స్పేస్ BHAVANI. ఐ విల్ రన్ దిస్. సో హాయ్ వంశీ భవాని అని చెప్పి ప్రింట్ అవుద్ది. ఓకే, ఇక్కడ కూడా మీకు ఈ ఫంక్షన్ ఈజ్ యూస్ సో అండ్ సో ఏం రాలేదు. మరి ఎందుకు ఇది అంటే, చెప్పాను కదా, మీరు బేసిక్గా ఫీచర్స్ డెవలప్ చేసి అన్నీ లాస్ట్లో వాడుకుంటారని చెప్పి. సో మేబీ మీరు ఒక ఫీచర్కి
ఓకే, లెట్స్ సే మీరు 1 సెకండ్, యా, మీరు వేర్ ఇస్ మై పెన్. సో మీరు సింగిల్ ఫీచర్కి, ఓకే, ఫీచర్ 1కి మేబీ ఒక 5 ఫంక్షన్లు రాశారు. ఓకే, రాస్తున్నప్పుడు మీకు గుర్తుంటుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, ఒకసారి కోడ్ రాసేసాక చాలాసార్లు డెవలపర్స్కి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది అనమాట. ఏమని, ఈ ఫంక్షన్ ఎందుకు రాసామని చెప్పి. సో ఈ ఫంక్షన్ ఎందుకు రాసామని చెప్పి మీకు తెలియాలనుకోండి, ఏది హెల్ప్ అవుద్ది. అంటే వచ్చి చదువుకోవాలన్నా అంటే మీరు వచ్చి చదువుకోకర్లేదు, ఏం చేయొచ్చు అంటే ప్రింట్, బేసిక్గా ఆ ఫంక్షన్ పేరు ఏంటి, యా, సే హై డాట్ __ డాక్ __ అని చెప్పి ప్రింట్ చేయండి. ఓకే, సో మీకు ఆ డాక్యుమెంటేషన్ ప్రింట్ అయిపోద్ది. దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు సే హై. ఈ విధంగా ఒక ఫంక్షన్ దేనికి అని బేసిక్గా డాక్యుమెంట్ చేయడానికి, ఓకే, దిస్ డాక్ స్ట్రింగ్ ఈజ్ యూజ్డ్. ఓకే, దిస్ ఈజ్ మోర్ ఆర్ లెస్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫంక్షన్స్. ఇంతకు మించి పెద్ద కష్టం కూడా ఏం కాదు, ఈజీనే. ఓకే, రిమెంబర్ ఓన్లీ 3 థింగ్స్. ఫస్ట్ థింగ్ డెఫ్ కీవర్డ్, సెకండ్ థింగ్ పారామీటర్స్, థర్డ్ థింగ్ రిటర్న్. ఆల్సో రిమెంబర్, ఎవరైనా సరే ఏదైనా ఇస్తే తీసుకోవడం మర్యాద. ఓకే, అదేవిధంగా అడిగితే ఇవ్వడం కూడా మర్యాద. కాబట్టి ఇక్కడ పారామీటర్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కాల్ చేస్తున్నప్పుడు పాస్ చేయాలి. సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ కాబట్టి లెట్స్ సే ఇక్కడ XYZ ఉన్నాయి, 3 పారామీటర్స్. సో మీరు ఫంక్షన్ నేమ్ని కాల్ చేస్తున్నప్పుడు సమ్ డేటా, ఓకే, ABC అనే డేటాని ఖచ్చితంగా పాస్ చేయాలి. ఓకే, అండ్ ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనుకుందాం, సో ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, గాట్ ఇట్. రిమెంబర్ దీస్ 3 థింగ్స్ అండ్ యూ షుడ్ బి గుడ్ విత్ ఫంక్షన్స్. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ దాంతోపాటు బేసిక్గా ఇవాల్టి అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేయండి. విత్ దట్ నోట్ వీల్ మీట్ అగైన్ ఇన్ డే 16. అంటిల్ దెన్, యా, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.